హాయ్ అండి. గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ షర్మిల. కొత్తగా మన ఛానల్‌ని ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో చివరిదాకా చూసి వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. అలాగే చిన్న కామెంట్ అయితే చేయండి. ఈ వ్లాగ్ అయితే వచ్చేసి సోమవారం అయితే తీసిందండి. పొద్దున్నే 6 గంటలకి లేచి ఇల్లు మొత్తం తుడిచేసాను. అలాగే ఇంటి ముందు కూడా ముగ్గు పెట్టేసుకున్నాను. మా పాప పడుకుందని నా పనులన్నీ ముందే చేసుకున్నాను. ఇంట్లోకి వచ్చానో లేదో మా పాప అయితే నిద్ర లేచిందండి. మా పాపనైతే నేను బెడ్ మీద పడుకోబెట్టాను. మా పాప లేచిందని మా వారైతే బెడ్ మీద నుండి కిందకి దించేశారు. మా పాపకి నిద్ర లేచిన వెంటనే నేనైతే కనిపించాలి. వాళ్ళ డాడీ దగ్గర ఉన్నా కూడా అస్సలు ఉండదనమాట. లేచిన వెంటనే నా దగ్గరికైతే వచ్చేస్తుంది. లేచిన వెంటనే మా పాపకైతే వాటర్ అది ఇస్తాను. ఇప్పుడు పూజ చేసుకోవడానికి నేను మా పాప అయితే స్నానం చేసి రెడీ అయిపోయాము. ఇప్పుడైతే నేను గుమ్మానికి ముగ్గులవి వేసుకుంటున్నాను. అన్ని గుమ్మాలకి ముగ్గులైతే వేసేసానండి. అలాగే పూజ అయితే కూడా చేసుకుంటున్నాను. మా పాప అయితే తనకి పెట్టిన బొట్టు అయితే తీసేస్తుంది. మా పాప అయితే పిలక వేసిన వెంటనే పీకేస్తుందండి. బొట్టు కూడా అస్సలు ఉంచదనమాట. పూజ అయిపోయిన వెంటనే మా పాపకి మా వారికి టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను. ఈరోజు అయితే దోశలు వేస్తున్నానండి. టిఫిన్ కోసం ముందుగానే పప్పు నానబెట్టేసి రుబ్బేసుకొని ఫ్రిడ్జ్లో అయితే దాచుకుంటాను. ఏదైనా ఒక 2 రోజులకి వచ్చేటట్లుగా ఉంచుకుంటాను. ఎక్కువగా ఏమీ ఉంచనండి. ఎందుకంటే రోజు ఒకే టిఫిన్ అయినా తినడానికి వాళ్ళకి కూడా ఇష్టపడరు కదా! వాళ్ళకి బోర్‌గా అనిపిస్తుంది. అందుకే ఒక 2 రోజులకి సరిపడినట్టుగా దోసలు రుబ్బు, ఒక 2 రోజులకి సరిపడినట్టుగా ఇడ్లీ రుబ్బు, ఒక్కోసారి పెసరట్లకు కూడా అలా రెడీ చేసి పెట్టుకుంటాను. ఇక వారానికి ఒకసారైనా ఉప్మా అయితే చేస్తానండి. ఇక నేను ముందు రోజు నైటే పల్లీల పచ్చడి అయితే చేసేసాను. ఇంకా అదే మా వారికి, మా పాపకి పెట్టేస్తున్నాను. మా పాప అయితే కారం ఎక్కువగా తినదు కాబట్టి తనకైతే పచ్చడిలో కొంచెం వాటర్ అయితే కలిపేసి పెట్టేస్తాను. ఇంక మా వారైతే ముందు రోజే చెప్పారనమాట. రేపు దోసలు ఎయ్యమని. అందుకే దోసల రుబ్బయితే ముందుగానే రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఈ దోసలకి నేనైతే పెద్దగా ఏమీ ఎయనండి. పప్పును అలాగే ఒక గ్లాస్ పప్పుకి హాఫ్ గ్లాస్ బియ్యం అయితే వేస్తాను. కొందరు మెంతులు కూడా వేస్తారు కదా! ఇదైతే నాన్ స్టిక్ ప్యాన్ వల్ల ఈజీగానే వచ్చేస్తాయి కాబట్టి నేనేమి పెద్దగా వేయట్లేదు. మా వారికి టిఫిన్ అయితే పెట్టేశాను. మా పాప చూడండి వాళ్ళ డాడీని ఎలా చూస్తుందో. ఇంకా మా పాపకి కూడా టిఫిన్ అయితే తినిపించేస్తున్నాను. మా పాపకి ఇస్తే తింటుంది గానీ మొత్తం కింద పడేస్తుందండి. తనేమో కొంచెమే తింటుంది. అందుకే మొదట నేనే తినిపిస్తాను ఎప్పుడు కూడా. అయితే తను ఎప్పుడైతే తినను అంటుందో అప్పుడు తన చేతికైతే ఇచ్చేస్తానండి. అప్పుడు ఆడుకొని తింటుంది. మా వారైతే డ్యూటీకైతే వెళ్ళిపోయారు. మా పాప అయితే ఇంక ఇంట్లో తినట్లేదని బయటకైతే తీసుకొచ్చాను. బయటైతే అలా కుక్కల్ని, కాకుల్ని, పావురాల్ని చూసైతే తింటుంది. అలాగే మా ఇంటి పక్కనే మొత్తం చెట్లు ఎక్కువగా ఉంటాయండి. అందుకే చాలా ప్రశాంతంగా, నీడగా, హాయిగా గాలేస్తుంది. ఇక్కడ మా పాప నేను వీడియో తీస్తూ ఉంటే తన ఫోటో తనే చూసుకొని పాప, పాప అని అంటుంది. తన చేతికైతే ఇచ్చేయమంటుంది అట్టునైతే. కాసేపైతే చుట్టూ తిప్పుకొనొచ్చి తినిపించానండి. ఇక్కడ లాస్ట్‌కి ఇక్కడ ఇంటికొచ్చేసాము. ఇక్కడ తినిపిస్తుంటే తన చేతికిమ్మంటుంది చూడండి. ఇంకా మా పాపకి టిఫిన్ అయితే తినిపించేసి తర్వాత లంచ్‌కి మా వారికి అయితే ప్రిపేర్ చేయాలండి. వంట అయితే చేయాలి. ఇక్కడ మా పాపకి మొత్తం తినిపించేసిన తర్వాత నేనైతే అక్కడ వాటర్ అయితే తాగుతున్నాను. డైలీ నాకైతే 1 లీటర్ వాటర్ తాగడం అయితే అలవాటనమాట. ఇంకా మా పాప చేతికైతే దోస ఇచ్చేసాను. తనైతే తింటుంది పక్కన. మా వారు భోజనానికి ఇంటికే వచ్చేస్తారు కాబట్టి ఇప్పుడు వాటర్ తాగేసి వంట అయితే స్టార్ట్ చేయాలి. ఒక పక్క మా పాప చూడండి బాటిల్ అయితే అడుగుతుంది. తనకు ఆల్రెడీ వాటర్ ఇచ్చాను. కానీ నా బాటిల్‌లోని వాటరే కావాలంట. అందుకే వాటర్ మొత్తం అయిపోయాక తనకైతే బాటిల్ అది ఇచ్చేసాను. తనైతే ఆడుకుంటుంది. ఇంకా దేవుడి పూజ అది చేసుకొని దేవుడి గదికి వచ్చేటప్పుడు డోర్ అయితే వేయడం మర్చిపోయానండి. ఇంక ఇది గాని మా పాప చూసిందంటే అంతే సంగతి. మొత్తం పీకేస్తూ ఉంటది. ముందుగా మ్యాంగో అయితే తీసేస్తుందండి. మ్యాంగో అంటుంది మా పాప అయితే మామిడి పండుని చూసి. నా దగ్గర అయితే బనానా అయిపోయాయండి. అదే అరటిపళ్ళు అయిపోవడం వల్ల నేనైతే నా దగ్గరున్న మామిడి పండునే దేవుడికి ప్రసాదంగా పెట్టేశాను. మా పాప అయితే మ్యాంగో అంటుంది దేవుడికి ప్రసాదంగా పెట్టేటప్పుడు. తనైతే డోర్ తీసుంటే తీసేస్తుందని డోర్ అయితే పెట్టేసి వచ్చేసాను. ఇంకా ఇప్పుడైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక్కడ ముందుగా నేనైతే రైస్ పెట్టుకుంటాను. దీనికోసం ముందుగా రైస్ అయితే కోల్చేసుకున్నాను. ఇక్కడ కిందనే రైస్ ఉండటం వలన మా పాప అయితే రైస్ డబ్బా తీసేసి బియ్యం అయితే మొత్తం తినేస్తుంది. అలాగే పక్కనే ఉన్న ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు కూడా తినేస్తుంది. అందుకని ఇలా డోర్ కర్టెన్ అయితే పెట్టేశాను. నేను బియ్యం కడుగుతుంటే మా పాప వచ్చి ఏదో ఒక తింగర పని చేస్తూ ఉందనమాట కిందన.
ఇంకా నేనైతే బియ్యం అయితే కడిగేసుకొని వాటర్ పడుతున్నాను. ఇంకా రైస్ అయితే పెట్టేశాను స్టవ్ మీద. మేము ఇక్కడ రైస్ అయితే కొత్త డబ్బా అండి. కొత్త డబ్బాలో అయితే వేసుకున్నాము. ఈ మధ్యనే కొన్నాము. మా పాప అయితే బియ్యము బస్తాతోటి బయట ఉండేవి. అవైతే తినేస్తుందని డబ్బా అయితే తీసుకున్నాము. కానీ కొత్త డబ్బాలో వేస్తే పురుగు అయితే వేగంగా వచ్చేస్తుందని అయితే చెప్పారు మా అత్తయ్య గారు. అందుకే మేమైతే డైరెక్ట్‌గా వంపేయకుండా బస్తాతో అయితే పెట్టేసుకున్నాము. కానీ మా రైస్‌కి అయితే చిన్న సుంకు పురుగుల్లాగా వస్తున్నాయండి. రెడ్ కలర్ లాగా ఉన్నాయి. మేమైతే కొంచెం వేపాకైతే ముందే కలిపేసి పెట్టాము. కానీ కొంచెం సుంకు పురుగుల్లాగా అయితే వస్తున్నాయి. మీకేదైనా టిప్స్ తెలిస్తే కింద కామెంట్ చేయండి. నేను ఇక్కడ వాటర్ అది పడుతుంటే మా పాపేమో వేరే గదికైతే పారిపోతుందండి. తననైతే చూసుకొనే వంట చేయాలి. ఎందుకంటే చిన్నపిల్ల ఎప్పుడు ఏం మింగేస్తుందో, ఏం తినేస్తుందో అనే భయము. అందుకే తనని ఎప్పుడు నా చుట్టుపక్కలే ఉంచుకుంటాను. మా పాప పడుకుంటే నాకైతే పని కొంచెం ఈజీగా అయ్యేదండి. రోజు ఈ టైంకి పడుకునేది. కానీ ఈరోజే ఎందుకో పడుకోలేదు తను. నేనైతే ఇక్కడ నా కోసం టీ అయితే పెట్టుకుంటున్నాను. నాకైతే టీ తాగే అలవాటు ఉందండి. మార్నింగ్, ఈవినింగ్ 2 పూటలా తాగుతాను. రైస్ అయితే ఉడికిపోయింది. ఈలోగా టీ కూడా పెట్టేసుకున్నాను. మా వారికి పెట్టిన దోసలు అయితే ఎక్కువైపోయాయంట. అందుకని ఒకటి వదిలేశారు. ఇంకా నాకెందుకులే అని నేనైతే వేసుకోలేదు. ఆ దోస తినేసి ఇంకా టీ అయితే తాగేస్తాను అని ఇంకా ఆ దోస అయితే తినేసాను. ఇంకా టీ కూడా తాగేసి కర్రీ అయితే ఏం వండాలో చూడాలి. మా వారైతే లంచ్‌కి వచ్చేస్తారు కాబట్టి కొంచెం త్వరగానే చేసేయాలి వంట అయితే. నేనైతే ఇప్పుడు నెత్తళ్ళును టమాటా కర్రీ అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఈ నెత్తళ్ళు కూడా నాకైతే మా అత్తయ్య గారే పంపించారండి. మాకు ఎప్పుడు నెత్తలు గానీ, రొయ్యలు గానీ, ఉప్పు చేపలు గానీ కావాలంటే మా అత్తయ్య గారే తీసుకుంటారు. ఇవైతే ఊర్లోకి వస్తాయి. మాకు ఇక్కడ దొరుకుతాయి కానీ రేట్లయితే చాలా ఎక్కువగా ఉంటాయండి. వెజిటబుల్స్ కూడా చాలా ఎక్కువ. మా సైడ్ కాస్ట్ ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడైతే ఈ నెత్తలకి తోకలైతే తీసేసుకుంటున్నాను. మా అత్తయ్య మొత్తం క్లీన్ చేసి ఇచ్చారు. కానీ ఎక్కడో అయితే తోకలైతే ఉండిపోయాయి. అవి నేను ఇక్కడ తీసుకుంటున్నాను. ఇంకా కొంచెమే ఉన్నాయి. అవి ఇంకో పూటకైతే వస్తాయి. వాటిని నేనైతే వంకాయలో గానీ, గుడ్లలో గానీ వేసి వండుతాను. లేకపోతే బంగాళదుంపలో కూడా వేసుకోవచ్చు, బావుంటుంది. మినపొడియాలు ఉంటాయి కదా, చిన్నొడియాల్లో గానీ వేసుకున్నా కూడా చాలా బావుంటుంది కర్రీ అయితే. ఇంకోసారి వీటిలో ఏదో ఒక దాంట్లో వేసి అయితే వండుతాను. మాకైతే ఈ కర్రీ అయితే చాలా ఇష్టమండి. మా సైడు నెత్తళ్ళు అవి ఎక్కువగానే తింటాము. మా ఆయనకి, నాకు ఇద్దరికీ ఇష్టమే ఉప్పు చేపలంటే. ఇప్పుడైతే కర్రీ కోసం టమాటాలు, ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడైతే వేసవికాలం కావడం వల్ల కూరగాయల రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉన్నాయండి మా సైడు. టమాటాల రేట్లు కూడా చాలా ఉన్నాయి. అందుకే కొద్దిగా వేసి వండుతున్నాను. కలుపుడుల్లా వేసుకుంటున్నాను. ఇక్కడైతే నేను ఉల్లిపాయలు, టమాటాలు, నెత్తళ్ళు ముందుగానే రెడీ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాను కట్ చేసి పెట్టుకున్నవి. నేను ఎప్పుడూ కూడా కర్రీని సింపుల్గానే చేసుకుంటానండి. అంటే కొందరు ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అవి కూర తాలింపు పోపులు ఉంటాయి కదా, వేస్తారు కదా. నేనైతే అలా ఏం వేయను. మా అమ్మ చిన్నప్పటి నుండి ఇలాగే వండుతుంది. నాకు కూడా ఇలాగే అలవాటైపోయింది. నేను ఎప్పుడు ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలే వేసుకుంటాను. అది నాన్ వెజ్ అయితేనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అది వేస్తాను. వెజిటబుల్స్‌కి అయితే అస్సలు అల్లం వేయననమాట. ఓన్లీ వెల్లుల్లిపాయలు, ఉల్లిపాయలే వేసి వండుతాను. ఇప్పుడు ఉల్లిపాయలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, టమాటాలు వేసుకొని బాగా మగ్గిన తర్వాత నీట్‌గా శుభ్రం చేసుకున్న నెత్తళ్ళు అయితే వేసుకున్నాను. టమాటాలు మగ్గినంత వరకు నెత్తళ్ళను అయితే నేను పక్కన నానబెట్టుకున్నాను. వీటిని నానబెట్టుకోవడం వల్ల వీటిలో ఉండే ఇసుక గానీ, పులుసు గానీ ఈజీగా వచ్చేస్తాయి. ఇప్పుడు కూర బాగా మగ్గిన తర్వాత ఇందులోనే పసుపు, కారం అలాగే కొద్దిగా గరం మసాలా అది వేసుకొని బాగా మగ్గనివ్వాలి. ఇందులోనే కొద్దిగా వాటర్ అయితే వేసుకుంటున్నాను. మా పాప అయితే నా చుట్టుపక్కలే ఉండేటట్లుగా చూసుకుంటున్నానండి. ఎందుకంటే ఏ గదిలోకెళ్ళి తలుపేసుకుంటుందో, ఏ రూమ్‌లోకెళ్ళి అయితే ఉండిపోతుందో తెలియట్లేదు. అందుకే నా చుట్టుపక్కలే ఉండేటట్లు ఆడుకోవడానికి కొన్ని బొమ్మలైతే ఇచ్చేసాను. ఇప్పుడైతే కూర తాలింపు పెట్టేసాను. ఈలోగా కొన్ని బట్టలైతే ఉన్నాయన్నమాట. వీటిని వాషింగ్ మిషన్‌లోకి అయితే ఏసుకోమందామని వచ్చామన్నమాట. మా పాప చూడండి ఆల్రెడీ తన డ్రెస్సులన్నీ పీకేసింది. ఇప్పుడైతే బట్టలన్నీ వాషింగ్ మిషన్‌లో వేసేస్తున్నాను. మా పాప కూడా నాకు హెల్ప్ చేస్తానంటుంది. వెనక చూడండి అస్సలు కుదురుగా ఒక్క చోట అస్సలు ఉండదండి. నాకు ప్రతి పనిలోనూ సాయం చేస్తాను అంటుంది. చాలా చలాకీగా ఉంటుంది మా పాప అయితే. చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
ఇప్పుడైతే బట్టలవి వేసేసానండి మిషన్‌లో. ఇప్పుడైతే లిక్విడ్ అయితే వేసుకోవాలి. మా పాప చూడండి, నేను లిక్విడ్ ఎక్కడ దాచిపెట్టానని చూస్తుంది. ఈ వాషింగ్ మిషన్ అయితే మా వారు మా మ్యారేజ్‌కి ముందే తీసుకున్నారండి. అప్పుడు మా వారేమో చదువుకుంటున్నారు. చదువుకోవడానికైతే ఇబ్బంది అవుతుందని బట్టల ఉతకడానికి ఇబ్బంది అవుతది కదా అని మిషన్ అయితే తీసుకున్నారు. మా పెళ్ళికి ఇచ్చిందైతే మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గరే ఉంది. ఇక్కడ మా పాప చూడండి, తనకివ్వలేదని ఏడుస్తుంది. తనకేమో ఇప్పుడు ఆ లిక్విడ్ బాటిల్ కావాలంట. తనకివ్వకపోతే ఏడుస్తుంది. ఇస్తేనేమో మొత్తం కప్పు తీసేసి వంపేస్తుంది. ఆల్రెడీ 1, 2 సార్లు వంపేసింది. అందుకే పైన పెట్టేశాను. ఇప్పుడేమో నేనైతే ముందు రోజే ఆరబెట్టుకున్న బట్టలన్నీ తీసేసుకుంటున్నాను. ఎండలైతే చాలా గట్టిగా ఎక్కుతున్నాయండి. అందుకే మా పాపనైతే ఇక్కడే కూర్చోమన్నాను నీడగా ఉందని. కాళ్ళైతే కాలిపోతున్నాయి. కొద్దిగా చెట్లు ఉండటం వల్ల నీడైతే వచ్చింది. కొంచెం పర్వాలేదనిపించింది. ఎండలైతే చాలా గట్టిగా ఉన్నాయండి మా సైడ్ అయితే. కొద్దిగా చెట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సరిపోయింది. అప్పుడప్పుడు గాలి కూడా వేస్తుంది. ఇంకా బట్టలవి తీసేసుకొని నేనైతే ఇంట్లోకైతే వచ్చేసాను. నేను ముగ్గది వేసేటప్పటికి ఎండ అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఉదయం 7, 8 అయ్యేసరికే ఎండ అయితే చాలా గట్టిగా కనిపిస్తుంది. ఈ బట్టలన్నీ తీసేలోగా కర్రీ కూడా దగ్గరకొచ్చేసింది. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకొని కలిపేసుకొని దించేసుకుంటున్నాను. కొంచెం గ్రేవీలాగా ఉంటేనే ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది. పైగా మా వారు కూడా చారు ఎక్కువగా తినరు. ఎక్కువగా గ్రేవీతోనే తింటారు. మీలో ఎంతమందికి ఈ నెత్తళ్ళ కర్రీ అంటే ఇష్టమో కింద కామెంట్ చేయండి. ఈ కర్రీ ఉడికిపోయిన తర్వాత ముందుగా ఉన్న గిన్నెలన్నీ తోమేశాను. అలాగే స్టవ్ కూడా క్లీన్ చేసేసాను ఒక పక్క. స్టవ్ మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత కర్రీ అది పక్కన పెట్టేసుకున్నాను. చూడండి, అన్నం రెడీ అయిపోయింది. కూర కూడా రెడీ అయిపోయింది. ఈలోగా మిషన్‌లో ఉన్న బట్టలు కూడా అయిపోయాయి. వాటిని కూడా ఆరబెట్టేశాను. తర్వాత నైట్‌కి ఇంకా టిఫిన్ కోసం నేనైతే ఇక్కడ పప్పు నానబెట్టుకుంటున్నాను. ఆల్రెడీ దోసలైతే ఈరోజే వేశాను కాబట్టి ఇది ఇడ్లీకి కానీ గారెలకు కానీ ఉంచేస్తానండి. చాలా రోజులైంది గారెలైతే చేసి. చూస్తాను ఏదో ఒకటి మా వారికైతే అడుగుతాను, ఇడ్లీ చేయమంటారో గారెలు చేయమంటారో. ఇప్పుడైతే పప్పు నానబెట్టేసాను. ఇంక మా పాపకైతే అన్నం తినిపించాలి. ఇదండి ఈరోజుటి వ్లాగు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.